ఓం నమ శివాయ. సో భగవంతుని యొక్క అవతరణ గురించి తెలుసుకుంటున్నాం మనము. సో ఆయన యొక్క అవతరణ, ఆ తర్వాత కర్తవ్యము, అందులో మన సహయోగము, ఇవన్నీ తెలుసుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తెచ్చి ఆయన యొక్క టీంలో ఉండాలంటే మన యొక్క స్థితి ఆత్మయి ఉండాలి. సో ఆ స్థితికి రావాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అందరూ చెయ్యాలి. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా చేసేవాళ్ళు దీన్ని స్కిప్ చేయొద్దు. ఇదే ఇంపార్టెంట్, భగవంతుడికి కనెక్ట్ అవ్వడం అన్నది. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ సంకల్పం చేసినప్పుడు భగవంతుడికి కనెక్ట్ అవుతాము. సో ఈ రకంగా భగవంతుడి నుంచి దివ్య కిరణాలు ఆత్మ గ్రహిస్తుంది. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చెయ్యండి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మన సొంతగా చేయాలంటే ఒక్కోసారి చెయ్యము. కాబట్టి క్లాస్ ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ అయింది. అందరము ఒక క్రమశిక్షణ, ఒక టైమింగ్స్ ఇవన్నీ మనం ఒక దాంట్లోకి వచ్చాం కాబట్టి అందరూ కలిసి చేయండి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఈ జ్ఞానం అన్నది మన ఆత్మలోనే ఉంది, కానీ అది అహం చేత కప్పబడి ఉంది. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి కనెక్ట్ అయితే అహం తొలగిపోయినప్పుడు స్వధర్మంలోకి వస్తాము. ఈ జ్ఞానం కూడా ఎమర్జ్ అవుతుంది, ఉద్భవిస్తుంది, బయటకు వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. సో దానికంటూ ఇంతింత లావు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. సహజ మార్గము భగవంతుని యొక్క శక్తితోటే మనకు అర్థమవుతుంది. సాధారణంగా అందరు ఏమంటారంటే, అమ్మో ఇంత లావులా పుస్తకాలు ఎన్నో చదవాలేమో, చదివితేనే ఇది అర్థమవుతుందేమో అంటే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంత లావులా పుస్తకాలు నేనేం చదవలేదు, భగవంతుడికి కనెక్ట్ అయ్యాము, స్వాని అధ్యయనం చేస్తూ పోయాము. అలా చేస్తూ పోతూ ప్రయోగాలు చేస్తుంటే తెలిసింది. సో ఇప్పుడు మీకు తెలిసింది, మీకు ఇంకా సులువుగా తెలిసింది. ఇళ్లలోనే కూర్చుని మొత్తం అంతా మేమే రుజువులతో సహా శ్లోకాలు వేసి, ఆ తర్వాత కాలజ్ఞానము, భవిష్యమాలిక, కొన్ని ఇలాంటి రుజువులు వేసి మరీ చూపిస్తున్నాం. ఇంకా సులువైపోయింది, ఎందుకంటే పుణ్యాత్మ చేసుకున్నారు కాబట్టి జీవితం సులువైపోయింది మీకు. సో భగవంతుడు ఆ రకంగా మనకు అవకాశం ఇచ్చినప్పుడు వదులుకోవద్దు. ఫ్రీగా వస్తోంది కదా అని చెప్పేసి ఇంకా తేలిక చేయొద్దు. ఏమవుతుందిలే చెప్తూ ఉంటారు లేదు అన్నట్టు కాకుండా, ఫ్రీగా వస్తోందంటే ఈ రోజు భగవంతుడు మీరు చేసుకున్న పుణ్యానికి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. సో ఆ రకంగా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని ఆ గౌరవంతో స్వీకరించి పాటిస్తామో, మన జీవితంలో ఎప్పుడు కూడా మనకు కావాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు ఇది వాటంతట అదే మీ ఇంటి వరకు వచ్చేసింది. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ గుంపుల్లో కూర్చుని, పెద్ద పెద్ద సాధారణంగా గురువులు చెప్పినప్పుడు వేలల్లో జనాలు కూర్చుని ఉంటే ఆ గుంపుల్లో కూర్చుని వింటూ ఉంటారు. అవసరమే లేదు. సో మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఎక్కడో మీలో సత్యత ఉంది, ఆ భగవంతుని పట్ల భావన ఉంది, గౌరవం ఉంది. కాబట్టి ఈ రోజు ఇంత సులువుగా, ఇంత ఈజీగా మీళ్లలోనే మీకు అనుకూలంగా సౌకర్యానికి తగ్గట్టు జ్ఞానం వచ్చేసింది అని అంటే, భగవంతుని పట్ల గౌరవము అది ఉన్న రోజున జీవితం సహజము, సులువైపోతుంది. సో కాబట్టి అందరూ చెయ్యండి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.
సో మీ పుణ్యాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు చేసుకున్న పుణ్యానికి భగవంతుడు జ్ఞానం అనే వరదానం ఇచ్చినప్పుడు అందరూ స్వీకరించండి. దాన్ని తిరస్కరించామంటే మనమే నష్టపోతాము. సో మన పుణ్యాన్ని మనం స్వీకరించగలగాలి, వదులుకోవద్దు దాన్ని. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సఫలతా స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఇవన్నీ మన స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు. సో ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం. ఈరోజు మనకు ఆరోగ్యం లేదు అయినా కానీ ఎందుకు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని అంటున్నామంటే, భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు ఆరోగ్యంగానే సృష్టించాడు. వ్యర్థ సంకల్పాల వల్ల శరీరము అనారోగ్యం పాలైంది. ద్వంద్వ వైఖరి, లోపలొకటి బయటొకటి, ఇలాంటి ధర్మానికి విరుద్ధమైన పనులు చేస్తున్నాం కాబట్టి వృద్ధాప్యం కూడా వచ్చేసింది. సో అందుకే ఈ భగవద్గీతలోను ఇక్కడ ఆత్మ యొక్క స్వధర్మాన్ని తెలియజేస్తున్నారు. ఆ ఆత్మ పరమాత్మని తలుచుకుంటే ఆయన కర్తవ్యాన్ని తెలుసుకుని, తండ్రి కర్తవ్యమే మన కర్తవ్యం అనుకుని తండ్రి ధర్మాన్ని ఏ రకంగా పాటిస్తారో అదే విధంగా పిల్లలు భక్తులమైన మనము ఆ ధర్మాన్ని పాటించి మనకి అనుకూలంగా, అంటే మన యొక్క మెయింటెనెన్స్ కోసం, సస్టైనెన్స్ కోసం, మన జీవన ముందుకెళ్ళడానికి ప్రకృతి. సో ఈ ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామానే ఈ భగవద్గీత, రామాయణ, మహాభారతాల్లో రాశారు. సో నిన్నటి క్లాస్ లో మనం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలంటే, మనం గనక భగవంతుని కోరికలు కోరితే ఆయన ఏ రకంగా స్పందిస్తారు అన్న విషయం గురించి తెలుసుకున్నాము. ఈ రోజు దాని కంటిన్యూషన్ కూడా తెలుసుకుందాం. సో ముందుగా మనం ఏదైతే 4వ అధ్యాయము జ్ఞాన యోగ, సో భగవంతుని అవతరణకు సంబంధించిన శ్లోకాలు ఇవి. సో ఇవన్నీ చెప్పుకున్నాము. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాము. సో ఇది మనం తెలుసుకుంటే, ఆయన కర్తవ్యం ఏంటో మనకు అర్థమైతే, మనము అడిగే కోరికలని ఆయన ఏ రకంగా స్పందిస్తారు అన్న విషయంలో మనకు అవగాహన వస్తుంది. ఈ అవగాహన లేకపోతే ఏమైపోతుంది అంటే, మన పట్ల మనం ఏ శ్రద్ధ చూపించుకోకుండా ప్రతిదీ ఏమంటే సమస్యల్లో ఇరుకుని అప్పుడు పోయి నువ్వు పరిష్కరించు అంటే ఆయన పరిష్కరిస్తారు. పరిష్కరించడని కాదు, కానీ ఆయన పరిష్కరించే విధానం ఏంటో మనకు తెలియాలి. ఆరోగ్యం విషయానికి వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆయనకు పూజలు చేసి ఆరోగ్యం కావాలి అని అంటే, ఆరోగ్యం రావడానికి ఏ విధినైతే పాటించాలో ఆ పరిస్థితులు ఆ వ్యక్తులు వస్తారు. డైరెక్ట్ గా ఆయన ఆరోగ్యాన్ని బాగు చేసేస్తే ఏమైందంటే మనలో రియలైజేషన్ రాదు. సో ఆ రకమైన రియలైజేషన్ వచ్చి మనం ఆయన ఇచ్చే జ్ఞానంతో, శక్తితోటి సరిదిద్దుకోవాలి. సో దానికి సంబంధించి ఈరోజు ఇంకొంచెం తెలుసుకుందాము. మన పట్ల భగవంతుడు ఇచ్చే మార్గదర్శకాన్ని ఏ రకంగా మనం తీసుకుని చెయ్యాలని. 4వ అధ్యాయం 1వ శ్లోకము. శ్రీ భగవానుడు వినాశనం లేని ఈ యోగము నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. సో ఈ సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు ఎవరంట అన్నది నేను ఇంతకు ముందే వివరించాను. సో ఆ రకంగా భగవానుడు అంటే నిరాకార శివ పరమాత్మ. సూర్యుడంత తేజోవంతుడు, 16 కళా సంపూర్ణుడైన నారాయణుడికి చెప్తాడు. నారాయణుడే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ మానసపుత్రులు చెప్తే, మానసపుత్రులు కోరికలు ఆధారంగా, ఇచ్ఛల ఆధారంగా బతికే మానవులకి దీన్ని బోధించారు. 2వ శ్లోకము. అర్జునాయుల సాంప్రదాయ పరంపరగా వచ్చిన కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఇది లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయి.
సో రాజర్షులు అంటే మళ్ళీ బట్టల వైపు వెళ్ళిపోవద్దు. ఎవరైతే రాజయోగాన్ని అభ్యసించి యోగి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళు రాజర్షులు. దీని గురించి కూడా నేను వివరించాను. 3వ శ్లోకము, నాకు భక్తుడవు స్నేహితుడవు కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం రహస్యమైన జ్ఞానం. సో ఇప్పుడు ఎందుకు వివరిస్తున్నా అంటే విషాదంలో ఉన్నప్పుడే భగవంతుని తలుచుకుంటుంటాం కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులైనా కానీ విషాదంలో ఉన్నప్పుడే మనకు అశ్రద్ధ వస్తుంది తెలుసుకోవాలి. సో అందుకని చెప్పేసి కురుక్షేత్రంలో చెప్పినట్టు, విషాదంలో ఉన్నప్పుడు చెప్పినట్టు మహాభారతంలో రాశారు. 4వ శ్లోకము, అర్జునుడు, సూర్యుడు జన్మ చూస్తే ఏనాటిదో మరి నీవు ఇప్పటి వాడవు, అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరు? నారాయణుడు. సో మనం నరుణుడి నారాయణుడు అని చెప్పి ఒక ప్రముఖ వాక్యాన్ని వినే ఉంటాం. ఇప్పుడు ఏదైతే కల్కి అవతరణ అని చెప్తున్నామో మీకు ఆల్రెడీ దానికి సంబంధించిన రుజువులు చూపించాము. కానీ మళ్ళొకసారి సో ఇందులో ప్రభువు ఇందులో స్పష్టంగా ఉంది ఏమని? ప్రభు సాంసారిక కర్మలలో ఉండును. ఇది భవిష్యమాలిక మహాపురాణం 2వ భాగము. ఇదిగో స్క్రీన్ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ప్రభువు సాంసారిక కర్మలో ఉండును కాను వారిని ఎవరూ గుర్తించలేరు. అంటే ఒక వ్యక్తి శరీరంలో ఆయన శక్తి ద్వారా వస్తారు. ఈ వ్యక్తులు ఎవరైతే ఆయన శక్తి ద్వారా ఉంటారో వీళ్ళే నరుణ్ నుండి నారాయణుడు అవుతారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఒక్క ఎపిసోడే చూసి కూడా మళ్ళీ ఇదేంటి ఇలా చెప్పారని కాదు, మొత్తం అన్ని ఎపిసోడ్లు వినాలి. నేను ఇంకా రాబోయే రోజుల్లో కూడా చెప్తాను ఇంకొన్ని విషయాలు. సో ఆ రకంగా వ్యక్తులని ఆధారంగా తీసుకుని, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ప్రకృతిని ఆధారంగా తీసుకుని వస్తా అన్నాడు. అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని ఆధారంగా తీసుకుని, ప్రకృతి అంటే మళ్ళీ మనం గాలి, నీరు, వాయువు, ఆ బయటున్న సూర్యుడు అవి కాదు. స్థూలానికి వెళ్ళిపోద్దు, సబ్జెక్ట్ అంతా రాంగ్ పోతుంది. సో కాబట్టి అలా వచ్చినప్పుడు అసలు ఈ జ్ఞానం ఎప్పుడు చెప్పాను? ఇప్పుడు అర్జునుడు అదే ప్రశ్న అలా వస్తుంది. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావు ఊహించలేకపోతున్నాను అంటున్నాడు. సో ఎప్పుడొచ్చి చెప్తాడు భగవానుడు ఇంతకీ జ్ఞానాన్ని? ఇప్పుడు వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసినప్పుడు మనం ఏమని తెలుసుకున్నామంటే వ్యాసుడు కూర్చుని చెప్తూ ఉంటే ఏదో వినాయకుడు రాశాడని చెప్పేసి రాశాడు మహాభారతం. సో మహాభారత పౌరాణిక గాథ రాసేటప్పుడు అందులో యుద్ధ పర్వంలో అక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు భగవద్గీత చెప్పబడిందని చెప్పి వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసినట్టు చెప్పాము. మరి వ్యాసుడికి ఎవరు చెప్పారు ఇంతకు? మరి మనమేమో ఇక్కడ వ్యాసుడు మహాభారతాన్ని రాశాడని మనం అంటున్నాం. ఇక్కడ చూస్తేనేమో భగవానుడు నేను సూర్యుడికి చెప్పాను అంటున్నాడు. నువ్వు సూర్యుడికి ఎలా ఉపదేశించావు అంటున్నాడు. సో ఇంతకు మరి చెప్పింది సూర్యుడికా వ్యాసుడికా? ఇప్పుడు చూస్తే కల్కి అవతరణ అని ఉంది. ఇప్పుడు మొత్తం పురాణం అంతా భవిష్యమాలిక చదివితే ఇప్పుడు ధర్మస్థాపన కోసం జ్ఞానం బయటకు వస్తుంది. ఆయన జ్ఞాన యోగాల ద్వారా చేస్తాడు. అది ఏదైతే ఆ ఖడ్గం చూపిస్తున్నారో అది జ్ఞాన ఖడ్గము అంటున్నారు. అంటే తర్వాత భగవద్గీత అన్నది అది అంతర్యుద్ధము, బయట హింసా యుద్ధం కాదని దానికి సంబంధించిన వివరణ పూర్తిగా ఇచ్చాను నేను. రాక్షసులంటే ఏంటా అని చెప్పేసి కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి క్లారిటీ రావాలి. ఎందుకు ఈ క్లారిటీ మనకు అవసరం అంటే ఇప్పుడు భగవంతుని అవతరణ జరిగింది కాబట్టి ఆయనతో పాటు మనము సహయోగం ఇచ్చే గొప్ప అవకాశం మనకు రావాలంటే ఈ పాయింట్ అర్థం కావాలి. లేకపోతే ఏమవుతుంది? 9వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పినట్టు మానవ రూపంలో ఉన్న ఆయనను పరిహసిస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది? సో మరి ఎలా వచ్చింది భగవద్గీత, భగవంతుని మహావాక్యాలు బయటికి అంటే వ్యక్తుల్ని ఆధారంగా తీసుకునే చెప్తారు. ఆ వ్యక్తుల్లో ఆ శక్తి వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది కల్పము 5000 సంవత్సరాలని చెప్పి ఎట్లా తెలిసింది? భవిష్యమాలిక పురాణంలో నిరాకార శివ పరమాత్మ ఆదేశానుసారం అన్న. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, ఆయన భక్తులకు సంబంధించిన విషయం. భవిష్యమాలిక అన్నది ఒక 5గురు పంచసకులు అని చెప్పి రాశారు. తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గాని
అచ్యుతానంద గాని ఇప్పుడు వీళ్ళు ఏమంటే ఒక 600 సంవత్సరాల క్రితం ఈ భవిష్యమాలికి ఈ పుస్తకం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఇక్కడ వేసి చూపిస్తున్నామో దాని స్క్రీన్ షాట్స్ తీసి ఇది దీని మీద ఏమని ఉందంటే 6000 సంవత్సరాల క్రితము చెప్పారు అన్నట్టుంది. చూపిస్తాను. ఇక్కడ చూడండి. స్క్రీన్ మీద జూమ్ చేసి చూపిస్తున్నాం. 6000 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం రచింపబడిన ఈ అత్యంత గోప్యమైన గ్రంథం ప్రకారం అని చెప్పి ఇట్లా అన్ని ధర్మాలు వచ్చి కలుస్తాయి అని అంటున్నారు. ఈ అత్యంత గోప్యమైన గ్రంథము, సో ఎందుకు వీటిని రకంగా గోప్యంగా పెట్టారు? 600 సంవత్సరాల క్రితమే రాశారు. సో ఇది 20వ శతాబ్దము 25వ సంవత్సరం 2025. సో 600 సంవత్సరాలు అంటే వెనక్కి వెళ్ళండి. సో 600 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎన్నవ శతాబ్దంలోకి వస్తాము? 14వ శతాబ్దంలోకి వస్తాం. అంటే భవిష్యమాలిక 14వ శతాబ్దంలో రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము 400 ఏళ్ల క్రితం అంటారు. సో వీళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే ఇలా జరగబోతుంది అని చెప్పి ఎలా రాశారు? ఒకవేళ అప్పుడే రాసుంటే, అంటే ఈ వ్యాధుల గురించి రాసినప్పుడు మరి ఆ విషయాలను వీళ్ళు ముందే చదివేసి ఇప్పుడు ఏదైతే మొన్న కరోనా వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ ఏదైతే కనిపెట్టారో ఆ టీకాలు ముందే కనిపెట్టేసి ఎందుకు అందరినీ కాపాడలేకపోయారు? ఈరోజు సైన్స్ ఎంతో డెవలప్ అయిందంటున్నారు. ఈరోజు చిన్నపిల్లలు పుడితే వాళ్ళకంటూ పోలియో డ్రాప్స్ అని, మీజిల్స్ అని, మమ్స్ అని ఒక పెద్ద లిస్ట్ ఇస్తున్నారు. సో ఆ రోగాలకు ఆల్రెడీ టీకాలు కనిపెట్టగలిగినప్పుడు మరి వీళ్ళు 600 కొన్ని వందల సంవత్సరాల క్రితమే కరోనా వస్తుందని చెప్పి రాసినప్పుడు మరి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయాం మనము? ఎందుకు దీన్ని గోప్యంగా పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ భవిష్యమాలిక చూస్తే ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు అనువాదం జరిగింది. ఎక్కడో ఒరిస్సా భాషలో రాస్తే ఇప్పుడు ఇతర భాషలలోకి అనువాదం జరిగి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు అమెజాన్ లో అది డిస్ప్లే అవుతుంటే కొని చదువుతున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తీసి చదివితే అంత పద్య రూపంలో ఉంటది. అసలుకే అర్థం కాదు. అంటే అంత కోడెడ్ భాష. ఎందుకు అలా కాలజ్ఞానం కోడెడ్ భాషలో రాశారు? ఎందుకు ఈ రకంగా దీన్ని గోప్యంగా పెట్టారు? సో ముందే బయటికి తీసుకురావచ్చు కదా అంటే మనం చేసుకున్న కర్మల ఆధారంగానే మనకొచ్చే సమస్యలు. ఇప్పుడు సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి శారీరక రోగాలే తీసుకుందాం. అందులో కరోనా తీసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వస్తుందన్న విషయం ఆల్రెడీ అందరూ చెప్పేశారు. కాలజ్ఞానంలో ఉందన్నారు, నాస్టర్ డామ్స్ అన్నారు, భవిష్యమాలిక అన్నారు. ఇదిగోండి భవిష్యమాలిక కూడా తీసి చూపిస్తాను. సో ఈ భవిష్యమాలికలో కూడా ఇది గనక మనకి ఈ విషయం అర్థమైతే మన జన్మకున్న ప్రాముఖ్యత, భగవంతుని అవతరణని చూసే ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. లేకపోతే అలా పారాయణాలు చేసుకుంటూ గడిచిపోతుంటాము, అందరిలాగా అపహాస్యం చేసుకుంటూ ఉంటాం. సో ఇది భవిష్యమాలిక మహాపురాణంలో 2వ భాగంలో 116వ పేజీలో ఏమనుందంటే ఇక్కడ మహాపురుష అచ్యుతానంద గారు అజ్ఞాత వ్యాధి గురించి తెలియజేశారు. మాత మహామాయ యోగమాయ శక్తి వల్ల ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ మాయ యోగమాయ భగవద్గీతలో ఉంది. ఇక్కడ ప్రతి చోట వస్తుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. యోగం అంటే ఆత్మ పరమాత్మను తలుచుకోవడం, శక్తి వస్తుంది, యోగ శక్తి. అది మాయ అంటే ఈ దేహం అన్నది వినాశనం అయిపోయేది, శాశ్వతం కాదు. కానీ ఇది శాశ్వతం అనుకుంటున్నాం. అంటే లేనిది ఉన్నట్టు అనుకుంటున్నాం. ఇదే మాయ అంటున్నారు. కానీ శాశ్వతమైనది ఏంటి? ఇక్కడ ఆత్మ. అసలు దాని గురించి ఆలోచిస్తూనే లేదు. దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాము? మనిషి పోయిన తర్వాత ఆ ఆత్మ వెళ్ళిపోయింది అన్న దానికి గుర్తుగా తల దగ్గర ఒక దీపం పెట్టుకుని ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పి అప్పుడు ఆత్మశాంతి కోసం అని చెప్పి ఏదో కాసేపు ఇచ్చేస్తున్నాం. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఆత్మ మనలో ఉంది. తీసేస్తే అప్పుడు శవం ఇది.
సో ఇప్పుడు ఆత్మ ఉండి ఏం చేస్తున్నదా అన్నదే భగవద్గీతలో చెప్పిన సబ్జెక్ట్. భగవద్గీత చెప్పింది ఆత్మ ప్రస్తుతం శరీరంలో ఉండి ఏం చేస్తోంది, దాని స్వధర్మం ఏంటి, ఎలా జీవితాన్ని గడపాలా అన్నది భగవద్గీత చెప్తే, జీవించే విధానాన్ని చెప్తే, ఆత్మ శరీరంలో ఉండి తన కర్తవ్యాన్ని బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాలని భగవద్గీత ఉంటే బయటికి ఎలా వచ్చింది? చనిపోయిన తర్వాత వేసుకోవాల్సిన దానిలాగా వచ్చింది. ఇంకా కాస్త ఇప్పుడు ఆపారు కానీ ఒకప్పుడైతే మనిషి పోతేనే ఆ భగవద్గీత పెట్టేవాడు. ఆ తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్లే వెహికల్స్ ఉండేవి, వైకుంఠ ధామం అని చెప్పేసి ఆ బండ్లు, ఆ బండిలో కంపల్సరీగా భగవద్గీతనే ప్లే చేసేవాడు. అంటే ఏదో ఒకటి శబ్దాలు మనకు ఉండాలి. మామూలుగా ఎక్కడ పోయినా సినిమా పాటలు వేసుకుంటాం, ఇంకా ఆ టైంకి వేయలేరు కాబట్టి ఆ భగవద్గీత వేసేసి జాతస్య మృత్యుహో అని చెప్పేసి అది ఘంటసాల భగవద్గీత వచ్చేస్తూ ఉంటది. అంటే హిందువులకు అర్థమైన విషయం ఏంటి అక్కడ? మనిషి పోయిన తర్వాత వేసుకోవాల్సిన విషయం, మనిషి పోయాక తెలుసుకోవాల్సిన విషయం, అప్పుడు వినాల్సిన విషయం అని. కానీ ఎప్పుడు వినాలి? అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు చెప్పే. అసలు ముందే విని జాగ్రత్తలు తీసుకుంటే అసలు విషాదమే రాదు జీవితంలో. కానీ మన విషయాల్లో పడిపోయి మర్చిపోయాము. సరే, విషాదంలో ఉన్నప్పుడు ఆయన తలుచుకున్నాడు. అర్జున విషాద యోగం అన్నాడు. విషాదంలో భగవంతుని తలుచుకున్నాడు కాబట్టి విషాద యోగం అయింది. కాబట్టి అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చాడు వెంటనే. ఏదో ఇంతకాలం నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే, నీ అవసరం ఉంటేనే వస్తావా అని చెప్పేసి ఈ రకంగా మాట్లాడలేదు భగవంతుడు. తండ్రి అవుతాడు కాబట్టి పిల్లలు ఎప్పుడు ఆయనని కాంటాక్ట్ చేసినా ఆయన స్పందిస్తాడు. కానీ ఏ రకంగా స్పందిస్తాడన్న విషయమే ఇప్పుడు మనకు అర్థం కావాలి. సో బతికున్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయం భగవద్గీత, పోయిన తర్వాత ఘంటసాల క్యాసెట్ వేసుకోవడం కాదు. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే, వీళ్ళు ఎందుకు ఈ విషయం ఇప్పుడు బయటకు వస్తున్నాయి అని అంటే, ఇప్పుడు అతిలోకి వెళ్ళిపోయింది. అధర్మం అతిలోకి వెళ్ళిపోయి దుఃఖంలో ఉండిపోయి ఇంకా చాలా విపత్తులు వచ్చేదో ఆల్రెడీ వచ్చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరైనా రియలైజ్ అయ్యారా? తర్వాత నోట్లు రద్దయ్యాయి. ఎంతో మంది అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బంతా పోయింది. రియలైజ్ అయ్యారా? అది పోయింది కదా అని చెప్పి అధర్మ మార్గంలో సంపాదించడం ఆపేశారు. ఎక్కడ రియలైజేషన్ లేదు. సో ఎవరో రియలైజ్ అవ్వలేదు, గుర్తించలేదు కదా అని చెప్పేసి మనము వాళ్ళని చూసి మనం ఇంకా అలాగే కూర్చుండిపోవద్దు. మన చేసుకున్న పుణ్యానికి ఈ రోజు మన వరకు వచ్చింది కాబట్టి మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అన్నదే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్. సో ఇక్కడ వీళ్ళు ముందే రాశారు దీన్ని. ఏమంటే, మహామాయ శక్తి వల్ల భూమిపై అజ్ఞాత వ్యాధులు వ్యాపిస్తాయి. ఏదైనా ఆయుర్వేద వైద్య తత్వం మరియు ఏదైనా ఆధునిక ఔషధ తత్వం ఆ వ్యాధి చికిత్సకు పని చేయవు. అంటే మానవుడి మేధస్సు పనిచేయదు రోగాన్ని నయం చేయడానికి. సైన్స్ డెవలప్ అయిందని మాకు ఏదైనా సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలంటారు కొంతమంది మేధావులు. మరి ఏదైనా మాకు సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి, సైన్స్ ద్వారా చెప్తేనే వింటాం, మీరు ఇలా చెప్తే వినమంటే మరి ఆ మేధావులంతా మరి ఎందుకు కరోనా వ్యాధిని కనిపెట్టి ఇది నయం చేయలేకపోయారు? మరి ఎందుకు సైన్స్ ఫెయిల్ అయింది? అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వచ్చే అజ్ఞాత వ్యాధులు ఇవన్నీ మనం చేసుకునే కర్మల ఆధారంగా వస్తుంది. సో ఇక్కడ ఏమైందనంటే, మనకు మారే అవకాశం భగవంతుడు ఇస్తాడు కాబట్టి, ఒకవేళ మనమంతా అహంకారాన్ని గనక వినాశనం చేసి సమాప్తి చేసి ఉంటే కరోనా వచ్చుండేది కాదు. మరి వీళ్ళెలా రాశారు అనంటే, వీటిని భవిష్యవాణి అని అంటున్నాం కానీ, ఏదైతే ఈ సృష్టి చక్రము వృత్తాకారంలో తిరుగుతూ ఉంటుందో, సత్యత్రేత ద్వాపర కలియుగాలు అని చెప్పి వృత్తాకారంలో ఉంటుందో, దాని గురించి కూడా డీటెయిల్ గా తెలుసుకుందాము. ప్రస్తుతానికి వినండి. సో ఈ సృష్టి చక్రంలో పోయిన కల్పంలో జరిగిన దాన్ని దైవశక్తితోటి వాళ్ళు చూసి రాశారు. రాసినప్పుడు ఏమవుతుంది? అది భవిష్యత్తులో జరుగుతుందా లేదా? ఇప్పుడు 600 సంవత్సరాల క్రితం రాశారు ఇది, 14వ శతాబ్దంలో. కానీ కరోనా వచ్చింది ఎప్పుడు? 20వ శతాబ్దంలో వచ్చింది. 600 సంవత్సరాల క్రితం తర్వాత వచ్చింది, 20వ శతాబ్దంలో 2020లో వచ్చింది. సో ఈ సంవత్సర కాలంలో అంటే ఇది కలియుగంలో వచ్చేసింది అప్పటికే. ఒకవేళ అందరూ రియలైజ్ అయ్యి గనక అహంకారాన్ని వినాశనం చేసి ఉంటే శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు వచ్చి ఉండేవి కాదు. కానీ మనం చెయ్యలేదు కాబట్టి అది వచ్చింది. సో అందుకోసమని భవిష్యవాణిని మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, అది అయిపోయిన తర్వాత ఫలానా చోట ఉందని చెప్పి బయటకు వస్తుంది. ఆ తర్వాత కాలజ్ఞానం అంతా కోడెడ్ భాషలో, అంటే
పద్య రూపంలో ఉంది. ఎందుకు ఈ రకంగా పెట్టారంటే కొన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది వాటిని దురుపయోగం చేస్తారు. ఉదాహరణకి కల్కి అవతరణ. ఈ కల్కి అవతరణ విషయం దశావతారాలు ఒకటని తెలిసినా కానీ వ్యక్తులు ఎందుకు బయటికి రావట్లేదు ఇవన్నీ అనంటే దాన్ని ఇప్పటికే చాలా మంది మేమే కల్కి అంటే మేమే కల్కి, ఎవరికి వాళ్ళు మేమే భగవంతుడు అని చెప్పేసుకుంటున్నారు. ప్రజలని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని కొన్ని విషయాలు బయటికి రావు. ఇప్పుడు శంబలాన్ ఉంది, దాని అర్థం ఏంటి? భగవంతుడితోటి సమమైన శక్తి ఉన్న వ్యక్తిలోకి వస్తాడని అర్థం. సో ఎవరా వ్యక్తి అంటే నారాయణుడు. సో వస్తు అన్న దానికి బల, సమమైన శక్తి. బల అంటే బలము, శక్తి సమం. కానీ అది ఏం చేశారు? సంబల అన్న గ్రామంలోకి వస్తానని చెప్పి ఎవరికి వాళ్ళు మాదే సంబలం మాదే సంబలం అని చెప్పేసి దాన్ని మళ్ళీ అక్కడ దురుపయోగం జరుగుతూ ఉంటుంది. అందుకే కొన్ని విషయాలు వాళ్ళు రాసేటప్పుడు ఏం చేశారంటే ఎవరు ఏ రకంగా దురుపయోగం చేస్తారు అన్నట్టు ఆ రకంగా కోడెడ్ భాషలో అట్లంతా రాసి సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. సో ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారంటే నిరాకార శివ పరమాత్మే తీసుకుంటారు. ఎందుకంటే ఇంత విశ్వంలో అధర్మాన్ని సమాప్తి చేసి సత్యుగం వైపు తీసుకెళ్లాలంటే అది ఆయనకే సాధ్యం. సో మన కర్తవ్యం ఏంటి? మనము పరివర్తన చెందడము, ఇది మన కర్తవ్యం. సో సమాజం ఏమవుతుంది ఏంటా అన్నది అది కూడా మనం తెలుసుకుందాం. ఇంతకు భగవంతుడు ఏ రకంగా పరివర్తన చేస్తాడో ఆ పరివర్తన చేసేటప్పుడు మనం ఏ రకంగా అందులో ఆ పరివర్తన కార్యంలో భాగస్వామ్యం తీసుకోవచ్చు అన్నది తెలుసుకుందాం. తర్వాత ఇదే మహాపురాణంలో 118వ పేజీలో ఈ జరుగుతున్న ఈ అజ్ఞాత రోగాలు, చికిత్స లేదు, వాటికి వీటికి అన్నిటికీ పరిష్కారం ఏం చెప్తున్నారంటే ఈ సమయంలో ధర్మమే అతిపెద్ద మహా ఔషధం అంటున్నాడు. స్క్రీన్ ని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ పాయింట్ ఫిక్స్ అయిపోవాలి మీ అందరికి. ఈ సమయంలో ఇదిగోండి మొత్తం జూమ్ చేశాను. ఈ సమయంలో ధర్మమే అతిపెద్ద మహా ఔషధం. సో ఈ ధర్మం అనే అతిపెద్ద మహా ఔషధాన్ని ఎవరిస్తారు? వైద్యనాథుడైన పరమశివుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? మనం ఆయనని తలుచుకున్నప్పుడు, ఆయన శక్తి ద్వారా. అందుకే నేను క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే యోగం చేయిస్తున్నామో అది మిస్ కాకండి అంటున్నాం. చాలా మంది ఏంటంటే తీరిగ్గా అలా ఉంది ఏదో చేయిస్తున్నాను అంటారు, కానీ అసలు అదే అక్కడ ఔషధం. అందుకే ఆయనని వైద్యనాథుడు అన్నారు. సో వైద్యనాథుడు శివ పరమాత్మ అయినప్పుడు వైద్యో నారాయణ హరి అని చెప్పి హరిని ఎందుకు తెచ్చానంటే హరి ద్వారా చేస్తాడు కాబట్టి. హరి అంటే ఎవరు? ఒక సంపూర్ణ మానవ నరుడి నుండి నారాయణుడు అంటే జ్ఞానాన్ని తెలుసుకుని సంపూర్ణ స్థితికి చేరారు. వాళ్ళ గురించే రాసేటప్పుడు ఈ పురాణాల్లో రాశారు. సో ఆ వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు భూమి మీద. సో ఏదైతే నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ క్లాసులు కండక్ట్ చేస్తామో అప్పుడు ఆ వ్యక్తులు, ఇప్పుడే ఆ వ్యక్తుల పేర్లు చెప్తే ఏమవుతుంది అనంటే మానవ రూపంలో ఉన్న నన్ను పరిహసిస్తానంటారు చూసారా, ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. చూపిస్తాను, అది కూడా రాసే ఉంది. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. 9వ అధ్యాయము 11వ శ్లోకం. సమస్త ప్రాణికోటికి ప్రభువునైన నా పరమాత్మ తత్వం తెలియని మూడులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. సో భవిష్యమాలికలు ఏదైతే ప్రభువు సాంసారిక జీవితం ఉన్నారంటే ఇప్పుడు 2025లో ఉన్నారు. శక్తి వ్యాపిస్తుంది. అందుకే ఈ మాత్రం అన్నా ఆయన సత్యమైన భక్తులు బతకగలుగుతున్నారు. లేకపోతే ఎవరిని బతకనిచ్చే పరిస్థితే లేదన్నట్టుంది సమాజంలో. బయటికి పోతే సురక్ష, అసలు బయట ఎందుకు, ఇళ్లలో కూడా రక్షణ లేని పరిస్థితి. అయినా మనం అంత సురక్షితంగా ఉన్నాము. ఈ రోజు ఇంకా మనం భగవద్గీత తెలుసుకుని భగవంతుని అవతరణ గురించి తెలుసుకుని ఇంత ప్రశాంతంగా మనం తెలుసుకోగలుగుతున్నామంటే పుణ్యం చేసుకున్నాం. సో దాన్ని పెంచుకోవాలి. టైం లేదు, నా వల్ల కాదు, వీలు కాదు అని చెప్పేసి మళ్ళీ ఏవో రోగాలు వచ్చినప్పుడో సమస్య ప్రళయాలు వచ్చినప్పుడో అప్పుడు మేము లేచి కూర్చుని భగవంతుడా మమ్మల్ని పట్టించుకోవా, మేము ఇన్ని పూజలు చేసాము పెట్టవాలంటే మరి ఆయన ఆల్రెడీ చెప్పేస్తున్నాడు కదా విషయం, మనమే వినలేదు. టైం ఆయనకు లేదా మనకు లేదా అంటే మనకు లేదు. భగవంతుడు ఎక్కడ కూడా నాకు టైం లేదు అని అనలేదు. టైం లేదని మనం అంటున్నాం.
సో ఇక్కడ ఏమవుంది, సమస్త ప్రాణికోటికి ప్రభువైన నా పరమాత్మ తత్వం తెలియని మూడులు మానవ రూపంలో ఉన్న నన్ను మామూలు మనిషిగా భావించి అవమానిస్తారు. సో మనం ఆల్రెడీ 4వ అధ్యాయంలో శ్లోకాలన్నీ చూసేసాం. ఆయనకు జనన మరణాలు లేవు, ప్రకృతిని ఆధారంగా తీసుకుని వస్తా అంటున్నారు. వచ్చినప్పుడు ఒక వ్యక్తిలోకి వస్తారు. సో భగవంతుడి వ్యక్తి కాదు, శక్తి. కానీ ఎవరైతే ఆ నారాయణుడు ఉన్నారో ఆ శరీరంలోకి వచ్చినప్పుడు మామూలు మనిషిగా, ఎందుకు ప్రభు సాంసారిక జీవితంలో ఉంటారు కాబట్టి మామూలు మనిషిగా భావించి అవమానిస్తున్నారు. సో అందుకే ఆ పేర్లు కూడా మేము చెప్పటం లేదు. ఇంత సబ్జెక్ట్ రీసెర్చ్ చేసిన వాళ్ళం అది చేయమా, చేశాం. కానీ ఇప్పుడు చెప్తే ఏమైందంటే ఇంకా మీరు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళలోకి వస్తారా, వీళ్ళలోకి వస్తారు. ఇప్పుడు నేనే ఇప్పుడు ఈ జ్ఞానం చెప్తుంటే ఈమె చెప్తుంది ఆ జ్ఞానం అంట. మరి ఎవరు చెప్పాలి? ఎందుకంటే ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట జనాలకి. జ్ఞానం చెప్తే ఆ సాధు సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు చెప్పాలి అంటున్నారు. సో వాళ్ళు చెప్పట్లేదు కదా. ప్రవచనకర్తలు రామాయణాన్ని చెప్పేటప్పుడు అది ఒక భార్యాభర్తల జీవితం కింద చెప్పారు. కానీ ఎక్కడ కూడా పంచవటిలో సీత అంటే పంచతత్వాలతో చేసిన శరీరంలో సీత అని చెప్పలేదు. అసలు జరాసంధుణ్ణి బయటికి తీసుకురాలేదు. రాక్షసులు ఎవరు అసలు ఎట్లా ప్రాక్టికల్ లైఫ్ అన్నదే రాలేదు. శ్లోకాలు పారాయణాలు చేసుకుంటూ. సో అందుకే ఈ సిరీస్ వినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే పారాయణం బ్యాచ్లు ఉన్నారో వాళ్ళు మన తండ్రి పిల్లలే, భక్తులే. సో వాళ్ళకి ప్రాక్టికల్ లైఫ్ గురించి చెప్పండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ధర్మమే మహా ఔషధం అన్నారు. సో ఇందాక మీకు స్క్రీన్ మీద వేసి చూపించారు. సో ధర్మాన్ని ఆయన బోధిస్తాడు. సో మనం కోరే కోరికలకు ఆయన స్పందించే విధానం ఏంటంటే ధర్మాన్ని బోధించి దాన్ని పాటించడానికి కావలసిన శక్తిని కూడా మనకిచ్చి మనతో పాటు తోడుగా ఉంటాడు. ఆయన దేనికి అవతరిస్తారు? ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. అంటే ధర్మాన్ని స్థాపిస్తాడు. ఎక్కడ? ఆత్మలో. పరధర్మంలో ఆత్మ ఉంది, సమాజం కాదు. సమాజాన్ని మనం తయారు చేసాం. మనమంతా కలిస్తేనే సమాజము, దేశము, విశ్వము. సో పరధర్మంలో ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. సో ఎక్కడెక్కడైతే మీకు పారాయణం బ్యాచ్లు కనిపిస్తారో వాళ్ళందరికీ ఒక్కసారి ఇది వినమని చెప్తాం. పారాయణం చేయడం వద్దని మేము అనట్లేదు, కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి కూడా తీసుకురండి. ఎందుకంటే ఈ ధర్మమే మహా ఔషధం అంటున్నారు. అదే మందులాగా పనిచేస్తుంది. ఆ సమయంలో ఎంతో మంది సురక్షితంగా ఉన్నారు. ఎందుకు? ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి. సో ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారు, ఎవరు అధర్మంలో ఉన్నారని మనము నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. లోపల ఏముందో అది చూస్తాడు. ఈ రోజు ఎక్కువ పూజలు, వ్రతాలు ఇవన్నీ చేస్తాడు ఏదో గొప్పోళ్ళని మనం అనుకుంటాం, కానీ భగవంతుడి వైపు నుంచి ఆలోచించాలి. అందుకే అంటాను, ఈ గుళ్ళలోకి అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు చూడండి, భక్తి చేస్తుంటారే కానీ ఎక్కడ కూడా స్వధర్మం ఉండదు. చాలా మటుకు తోసుకోవడము, లాక్కోవడము, నెట్టుకోవడము. అందుకే చెప్తున్నాం, భక్తిలో ధర్మమే లేదు అక్కడ. అసలు ఆ రకంగా చేయడం అసలు భక్తి అనే అన్నారు. భక్తి అంటేనే ఆ భగవంతుడి పట్ల గౌరవం ఉండడం, ప్రేమ ఉండడం. నిజంగా ఆయన పట్ల ప్రేమ, గౌరవం అన్నది ఉంటే అది మనకు వ్యవహారంలోకి వస్తుంది. సో ప్రపంచంలో 2 రకాల భక్తులు ఉన్నారు. ఒకరు ఎవరు? సత్యమైన భక్తులు, ఒకరు షో పుట్ ఆఫ్ భక్తులు. ఏమంటే మేము ఇన్ని చేసేసాం, అన్ని చేసేసాం, అక్కడికి వెళ్ళి తిరుపతికి వెళ్ళిపోయాం, శ్రీశైలంకి, అవన్నీ ఏమైపోయినాయంటే ఒక రకంగా స్టేటస్ సింబల్స్ అయిపోయాయి. ఏమంటే మేము తిరుపతికి వెళ్ళి వచ్చాం, విఐపి దర్శనం చేసుకున్నాం. మేము ఊర్లలోకి వెళ్ళేటప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు ఇలా విఐపి దర్శనాలు అని చెప్పేసి మరి వాళ్ళకి భగవంతుడు విఐపి దర్శనాలు అని చెప్తే కొంచెం తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని మిగిలిన వాళ్ళంతా ధర్మదర్శనం గంటలు నిలబడి వస్తారు. అది ఎట్లా మరి ఇంతకు భగవంతుడు ఏ రకంగా ఇచ్చున్నామంటే, మనం భగవంతుడిని చూసాము అన్నది కాదు ఇక్కడ పాయింట్, ఆయన మనం చూశాడు అన్నది పాయింట్. సో కలియుగం నడుస్తుంది, జనాభా పెరిగిపోయింది. సో కాబట్టి రష్ పెరిగిపోయినప్పుడు మరి కొంతమందికి ఎందుకు ఆ రకంగా తొందరగా దర్శనం జరుగుతోంది, మేమెందుకు ఇలాగంట అంటే, నేను ఒక ఊర్లో చెప్తున్నాను, అది చాలా మారుమూల ప్రాంతం, వాళ్ళంతా రైతులు. మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు గంటలు టైం పడుతోంది, మరి వాళ్ళకి ఎందుకు అంత తొందరగా వస్తుంది? సో ఇక్కడ అదే చెప్తున్నాం పాయింట్. మనం వెళ్ళి ఆయన చూసొచ్చామా అని కాదా, మనల్ని చూశాడా అన్నది. ఇంకొకటి, వాళ్ళు వెళ్ళి గంటలు తొందరగా దర్శనం చేసుకుని వచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఆయన అవతరణకు సంబంధించి
ఆయన ఏ రకంగా స్పందిస్తాడని ఈ అమూల్యమైన జ్ఞానం ఏదైతే ఉందో అది వాళ్లకు లభించింది. తొందరగా దర్శనం చేసుకునే వాళ్ళకి లభించలేదు. ఆ ఊరు ఏదైతే ఉందో వాళ్ళకి అదే చెప్పా. ఎక్కడో మారుమూల ప్రాంతానికి ఇంత దూరం నుంచి నేను వచ్చానంటే భగవంతుడే పంపిస్తాడు. ఎందుకంటే ఎక్కడో ఎవరికో వస్తది ఆలోచన. వాళ్ళెళ్లి తొందరగా దర్శనం చేసేసుకుంటున్నారు. మాకేమో మేము ఇంతింతసేపు నిలబడంటే భగవంతుడి దృష్టిలో మేము భక్తులం కాదా? మమ్మల్ని చూడట్లేదా? అంటే చూస్తున్నాడు కాబట్టి మాలాంటోళ్ళని పంపించి భక్తి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఆయన పరిచయం అంటే ఏంటి? ధర్మం ఏంటా? అని చెప్పేసిన ఈ అమూల్యమైన అద్భుతమైన జ్ఞానాన్ని వాళ్ళ ఊర్లోకే వెళ్ళిచ్చొచ్చారు. అందుకే ఇందాక కూడా చెప్పాను. ఈ రోజు మీ ఇంట్లోకే ఈ జ్ఞానం వచ్చింది అని అంటే మీరు పుణ్యం చేసుకుంటేనే వచ్చింది. మళ్ళీ ఎవరో వెళ్ళి తిరుపతిలో తొందరగా దర్శనం చేసుకొని వచ్చారు అనుకో కాదు. వాళ్ళకన్నా ముందు మీకే అందింది జ్ఞానం. వాళ్ళకన్నా ముందు మీరే ఆయన అవతరణ యొక్క అద్భుతమైన విషయాన్ని తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఓకే. కానీ నిజంగా భగవంతుడు అవతరించినప్పుడు ఆ అవతరణ అన్నది మనం ఇప్పుడు ఆయనని కలవడము, ఆయన టీంలో ఉండడము ఇది అద్భుతం కాదా? ఈ అవకాశం ఎవరికి వస్తుంది? సత్యమైన భక్తులకు వస్తుంది. అది ధర్మదర్శనం లైన్ లో వెళ్ళి చూసి వచ్చారా, విఐపి లైన్ లో వెళ్ళి చూసి వచ్చారా అన్నది కాదు పాయింట్. ధర్మాన్ని పాటించామా అన్నది పాయింట్. ఆయనకి దగ్గరయ్యామా అన్నది పాయింట్. ఆయన మనల్ని చూసారా అన్నది పాయింట్. ఆయన దృష్టిలో మనం ఉన్నామా అన్నది పాయింట్. మనం భగవంతుడిని నమ్మామా అన్నది కాదు, భగవంతుడు మనల్ని నమ్ముతున్నాడా అన్నది పాయింట్. అందుకే జ్ఞానం చాలా మందికి అర్థం కాదు. ఆయన అనుగ్రహం ఉంటేనే అర్థమవుతుంది. సో మనకి ఈ రోజు ఒక కార్యాన్ని అప్పచెప్పాడు భగవంతుడు. ఇప్పుడు ఆ ధర్మస్థాపన అంటే ఆయనతో పాటు ఎంతో మంది సహయోగం ఇస్తారు. నిన్న కూడా క్లాస్ లో చూపించాను, ఒక 3,000 మంది దాకా ఆయనకు సన్నిహితంగా ఉంటారని చెప్పి. ఆ తర్వాత 33 కోట్ల మంది ఆయనను కలుస్తారు. అది కూడా అందులో ఉంది. అది కూడా నేను రుజువులు చూపిస్తాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఊరికే ఏదో ఒక పాయింట్ వినేసి అలా అలా అనవద్దు. ప్రతిదానికి స్క్రీన్ షాట్స్ వేసి చూపిస్తాను నేను. ఆ తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా సంప్రదించవచ్చు. గ్రూప్ లో మెసేజ్ పెట్టొచ్చు, ఫోన్ చేయొచ్చు. సో మనం అంతా చదువుకుంటున్నాం, అందరు సమానమే, ఏదో గురువుల మాదిరి అలా అనేది స్టేజ్లో చెప్పేసి మా మటుకు మేము వెళ్ళిపోవడం కాదు. సో ఇప్పుడే విని ఈ వాట్సాప్ గ్రూప్ లో కనుక పెడితే ఈ సిరీస్ నడిచేటప్పుడే మీ మొత్తం ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మేము వేరే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు గ్రూప్ లో టీం మెంబర్స్ ఎవరైతే టీం ఉందో ఈ ప్రోగ్రామ్ నడవడానికి ఆ టీం మీకు ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఏ ప్రశ్నలు ఉన్నా కానీ గ్రూప్ లో మెసేజ్ అన్న పెట్టండి, వాయిస్ రికార్డింగ్ అన్న పెట్టండి, లేదా ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయినప్పుడు ఎండింగ్ లో అక్కడ నా మొబైల్ నంబర్ ఉంటుంది. సో నా కాంటాక్ట్ చేసినా కానీ నేను మీకు సమాధానం ఇస్తాను. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దంటారు. సో భగవంతుడి అవతరణ అంటే అంతకన్నా అద్భుతమైన విషయం ఇంకొకటి లేదు. సో కాబట్టి ఎవరు పోయి ఎక్కడ దర్శనాలు చేసుకున్నారు అన్నది కాదు పాయింట్. భగవంతుడు ఈ రోజు స్వయంగా అవతరించి ఆయన అవతరణకు సంబంధించి రోజు భగవద్గీతే మనకు తెలుస్తోంది. నాకు ఇది అర్థమైన రోజున నాకు ఎంతో అద్భుతం అనిపించింది. ఇంకా అప్పటి నుంచి అక్కడ పోయి దర్శనం చేసుకున్నామా, మనల్ని చూసామా, విఐపియా, శీఘ్ర దర్శనమా, అతి శీఘ్ర దర్శనమా, ప్రసాదం అందిందా, ఇవన్నీ ఇంపార్టెంటే కాదని మనం అనట్లేదు. కానీ అంతకన్నా ప్రభు జ్ఞానం అన్న ప్రసాదాన్ని ఇచ్చారు మనకి. ఆ జ్ఞానం అన్న ప్రసాదాన్ని ఇచ్చారు. జ్ఞాన భోజనాన్ని స్వీకరిస్తున్నాము, సంకల్ప భోజనాన్ని స్వీకరిస్తున్నాం. ఈ రోజు ఏ సమస్య వచ్చినా ఆ బుద్ధి ఆయన కనెక్ట్ చేసినప్పుడు సమస్య పరిష్కారం దొరుకుతుంది. సహజం అయిపోయింది జీవితం. సో జీవితమే ప్రభు ప్రసాదం ఇప్పుడు మనకి. ప్రభు ప్రసాదం అంటే ఏంటి? భగవంతుడికి సమర్పించింది ఆయన ముట్టుకున్నాడని అంటుంటారు. సో ఆయనకు సమర్పించిన జీవితం ఆయన ముట్టుకున్న జీవితం. అంతకన్నీ కావాలి. సో మన యొక్క జన్మ విశేషత, మన యొక్క పుణ్యం ఏంటన్నది మీ అందరికి అర్థమైంది కాబట్టి రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అయ్యి నెక్స్ట్ ఈ శివరాత్రికి ఏదైతే సేవలు పెడతామో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తాము. ఆ ఇచ్చినప్పుడు సేవల్లో కూడా భాగస్వామ్యం తీసుకోండి. అప్పుడు మనం అంతా కలిసి చేసినప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. సో సేవలో ఉన్న ఆ గొప్పతనం కానీ ఆ తర్వాత సేవలు ఉన్న ఆనందం ఏంటో కూడా మనకు అనుభవంలోకి వస్తుంది. సో సేవ యొక్క ఆనందాన్ని మీరు అనుభవం చేయాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. సో భగవంతుని అవతరణకు సంబంధించిన ఇంకొన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ.
ఓం నమః శివాయ.